కాలం పాలన చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులలో అన్యాయం జరిగింది. ప్రధానంగా ప్రాణహిత చేవెళ్ళ తరలించడం కానీ ఇట్లాంటి అంశాలు ఎట్లా మీరు ఏమైనా పోరాటం చేస్తారా? ఇప్పుడు వచ్చిందందుకే కదా బ్రదర్. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవెళ్ళ ఎప్పుడైతే ప్లేస్ మార్చడం జరిగిందో అప్పుడు ఆదిలాబాద్కి ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒకటి కుప్టి కావచ్చు, చెనక కొరాట కావచ్చు, ఇంకా చిన్న చిన్న చాలా లిఫ్ట్లు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసినాం. ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూసుకుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ హయాంలోనే రిలీజ్ అయినాయి. ఈ ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్లో చేసిన మంచిని ఖచ్చితంగా మంచి జరిగిందనే చెప్తాను నేను. బీఆర్ఎస్లో జరిగిన చెడును కూడా చెడు జరిగిందని చెప్తాను, అట్లా తప్పేం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది పరిస్థితి ఇక్కడ. కనీసం ఆ తోక పనులు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఇంత నిర్లక్ష్యం ఉండడం ఎందుకు? అయిపోయింది మొత్తం, టోటల్ అయిపోయింది. వీళ్ళు రిలీజ్ చేసిన ఆ 179 crores ఖర్చు పెడితే అయిపోతుంది. అది పెట్టడం లేదు, వాళ్ళ మీద నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను ఇక్కడ రావడం. ప్రాణహిత చేవెళ్ళ కూడా డెఫినెట్లీ ప్రాణహిత చేవెళ్ళలో ఏదైతే ల్యాండ్ మనకి ఇక్కడ ఇరిగేషన్ అవుతుంది అనుకున్నామో దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కట్టుకోవడం జరిగింది. సో అది కాంపన్సేట్ చేయడానికి ఏవైతే భూభాగం సాగైతే లేదో అది కాంపన్సేట్ చేయడానికే చెనక కొరాట, అట్లనే ఇంకా వార్దా ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టులు ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్